వెల్కమ్ టు విఎస్వి హిందీ జంక్షన్. హిందీని మీ వరకు తీసుకొచ్చే బాధ్యత నాది. నాతో నేర్చుకునే బాధ్యత మీది. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మన వీడియోస్కి ఇప్పుడు హైప్ కూడా యాక్టివేట్ అయింది అండ్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి. నేను చెప్తున్నంతసేపు మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్తూ ఉండండి. ఈ కాన్సెప్ట్లో ఈ వీడియోలో మనం పర్ అండ్ కే ఊపర్, పర్ అంటే మీద లేదా పైన, కే ఊపర్ అన్నప్పటికీ కూడా పైన అనే అర్థాన్ని ఇస్తాయి. కానీ వాటి యూసేజ్లో చిన్న వ్యత్యాసము ఉంది, చిన్న డిఫరెన్స్ ఉంది. పర్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి? దీనిని సాధారణంగా ఒక వస్తువు మరొక వస్తువును తాకుతూ ఉన్నప్పుడు ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ చూడండి. మేజాపై పుస్తకం ఉంది. మేజ్ పర్ కితాబ్ హై అంటే కితాబ్ టేబుల్ని తాకుతూ టచ్ చేస్తూ ఉంటుంది కదా. సో ఇక్కడ పుస్తకం మేజాన్ని తాకుతూ ఉంది. కే ఊపర్ అనేది దీనిని ఒక వస్తువు పైన ఉంది అని చెప్పడమే కాకుండా, సో వాటి మధ్య ఖాళీ ఉన్నప్పుడు లేదా ఒక వస్తువు పైన మరొకటి పొరలాగా ఉన్నప్పుడు, ఓకే, లైక్ లేయర్లా ఉన్నప్పుడు కూడా కే ఊపర్ అనే దానిని ఉపయోగిస్తాము. సో వీటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా ముందు చూద్దాము. కానీ రెండు ఒకేలా ఉండే సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. స్థిరంగా ఒక వస్తువు మీద ఉన్నప్పుడు, ఒక వస్తువు స్థిరంగా ఒక వస్తువు మీద ఉన్నప్పుడు పర్ మరియు కే ఊపర్ రెండింటిని మార్చి వాడవచ్చు. ఓకే, సో దానికి సంబంధించినటువంటి సెంటెన్సెస్ చూద్దాము. మేజపై అంటే బల్లపై పుస్తకం ఉంది. మేజ్ పర్ కితాబ్ హై. మేజ్ పర్ కితాబ్ హై. నాతో పాటు ఓరల్ చెప్తూ ఉండండి. ఇంటి పైన ట్యాంక్ ఉంది. ఘర్ కే ఊపర్ ట్యాంక్ హై. ఘర్ కే ఊపర్ ట్యాంక్ హై. ఇంటి పైన ట్యాంక్ ఉంది. గడ్డి మీద కూర్చోవద్దు అంటే దాన్ని తాకుతూ ఉంటాం కాబట్టి. घास पर मत बैठो. घास पर मत बैठो. గడ్డి మీద కూర్చోవద్దు. తల మీద టోపీ ఉంది. సిర్ పర్ టోపీ హై. సిర్ పర్ టోపీ హై. తల మీద టోపీ ఉంది. నా తలపైన ఫ్యాన్ తిరుగుతుంది అంటే పైన కదా, మధ్యలో గ్యాప్ ఉంటుంది. మేరే సిర్ కే ఊపర్ పంఖా చల్ రహా హై. మేరే సిర్ కే ఊపర్ పంఖా చల్ రహా హై. పంఖా అనేది పుల్లింగము, సింగులర్లో ఉంది, అందుకని చల్ రహా హై. కుర్చీ మీద కూర్చో. కుర్సీ పర్ బైఠో. కుర్సీ పర్ బైఠో అంటే మనం కుర్చీని బేస్ చేసుకుని కూర్చుంటాము. కుర్సీ మే బైఠో కన్నా కుర్సీ పర్ బైఠో ఇస్ మోర్ ప్రిఫరబుల్. గోడ మీద ఫోటో ఉంది. దీవార్ పర్ ఫోటో హై. దీవార్ పర్ ఫోటో హై అంటే గోడ మీద ఫోటో తాగుతూ ఉంటుంది కదా. ఆకాశంలో మేఘాలు ఉన్నాయి. ఆకాశ్ మే బాదల్ హై యా ఆకాశ్ పర్ బాదల్ హై, బోత్ ఆర్ కరెక్ట్. ఆకాశ్ మే బాదల్ హై. నా మీద నమ్మకం ఉంచు. ముझ పర్ భరోసా రఖో. ముझ పర్ భరోసా రఖో. నా మీద నమ్మకం ఉంచు. నాతో పాటు ఓరల్ చెప్తూ ఉండండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. పుస్తకం మీద నా పేరు ఉంది. కితాబ్ పర్ మేరా నామ్ హై.
కితాబ్ పర్ మేరా నామ్ హై, పుస్తకం మీద నా పేరు ఉంది. నది పైన వంతెన ఉంది. నది ఫ్లో అవుతూ ఉంటుంది. నది కే ఊపర్ పుల్ హై, నది కే ఊపర్ పుల్ హై, నది పైన వంతెన ఉంది. అతను గుర్రం మీద ఉన్నాడు. వహ్ ఘోడే పర్ హై, వహ్ ఘోడే పర్ హై. సో గుర్రం ఒకటే ఉంది కదా, సో గోడా అనకుండా గోడే ఎందుకన్నారు? ఓకే, ఒక విషయం గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ఒక నౌన్ పక్కన ఏదైనా ఒక కేస్ ఎండింగ్ వచ్చినప్పుడు, అంటే పర్, కో, సే, మే లాంటివి వచ్చినప్పుడు వహ ఘోడే పర్, వహ ఘోడే కో, ఘోడే సే అలా చెప్పాల్సి ఉంటుంది సింగులర్ అయినప్పటికీ కూడా. నేల మీద పడుకోకు, జమీన్ या जमीन पर मत लेटो, जमीन पर मत लेटो, నేల మీద పడుకోకు. చెట్టు పైన పక్షులు ఉన్నాయి. पेड़ पर पक्षी हैं, पेड़ पर पक्षी हैं, చెట్టు పైన పక్షులు ఉన్నాయి. బస్సు పైన లగేజీ ఉంది. बस के ऊपर सामान है, बस के ऊपर सामान है, लगेज सामान सामान. प्लेट మీద పండు ఉంది. प्लेट पर फल है, प्लेट पर फल है, प्लेट మీద పండు ఉంది. రోడ్డు మీద వెళ్ళొద్దు. सड़क पर मत जाओ, सड़क पर मत जाओ, రోడ్డు మీద వెళ్ళవద్దు. కాగితం మీద రాయి. కాగజ్ పర్ లిఖో, కాగజ్ పర్ లిఖో, కాగితం మీద రాయి. మెట్ల మీద జాగ్రత్త. सीढ़ियों पर सावधान, सीढ़ियों पर, सीढ़ी అంటే మెట్టు, सीढ़ियाम అంటే మెట్లు. ఇప్పుడు మెట్ల మీద అని చెప్పాలి అంటే सीढ़ियों पर सावधान, జాగ్రత్త. గొడుగు నా తలపైన ఉంది. छाता मेरे सिर के ऊपर है, छाता मेरे सिर के ऊपर है, గొడుగు నా తల పైన ఉంది. స్టేజీ మీద ఎవరున్నారు? మంచ్ పర్ కౌన్ హై, మంచ్ పర్ కౌన్ హై, స్టేజ్ మీద ఎవరున్నారు? సైకిల్ మీద వెళ్తున్నాను. సైకిల్ పర్ జా రహా హూ, సైకిల్ పర్ జా రహా హూ, సైకిల్ మీద వెళుతున్నాను. నాతో పాటు వారలు చెప్పండి. నీ మీద నాకు కోపం ఉంది. తుమ్ పర్ ముఝే గుస్సా హై, తుమ్ పర్ నీ మీద, ముఝే నాకు, గుస్సా హై కోపం ఉంది. నీ మీద నాకు నమ్మకం ఉంది. తుమ్ పర్ ముఝే భరోసా హై. పెదవుల మీద చిరునవ్వు. హోంఠోం పర్ ముస్కాన్, ముస్కాన్ అంటే చిన్నగా నవ్వడము, హస్నా అంటే పెద్దగా నవ్వడము, లాఫ్, ఇది స్మైల్. హోంఠోం పర్ ముస్కాన్. కొండ మీద గుడి ఉంది. పహాడ్ పర్ మందిర్ హై, పహాడ్ పర్ మందిర్ హై. సో మీద అనేటువంటి వర్డ్ దగ్గర పర్, పైన అనే వర్డ్ దగ్గర కే ఊపర్ పెడితే మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది కదా, సో అలా కూడా ప్రాక్టీస్ చేయండి. కారు పైన కవర్ వెయ్యి. కార్ కే ఊపర్ కవర్ డాలో, కార్ కే ఊపర్ కవర్ డాలో, కారు పైన కవర్ వెయ్యి. అల్మారా పైన డబ్బా ఉంది. అల్మారీ కే ఊపర్ డిబ్బా హై, అల్మారీ కే ఊపర్ డిబ్బా హై. డిబ్బా, డిబ్బే అంటే డబ్బాలు,
ఓకేనా. డిబియా అంటే చిన్న డబ్బాని డిబియా అంటారు. నీటి మీద తేలుతోంది. పానీ పర్ తైర్ రహా హై. పానీ పర్ తైర్ రహా హై. తైర్నా అంటే ఈదడము అనే మీనింగ్ కూడా ఉంటుంది. పానీ పర్ తైర్ రహా హై. పరుపు మీద పడుకో. బిస్తర్ పర్ సో జావో. బిస్తర్ పర్ సో జావో. పరుపు మీద పడుకో. సమయానికి రా. సమై పర్ ఆవో. సమై పర్ ఆవో. సమయానికి రా. నా భుజం మీద చేయి వెయ్యి. మేరే కంధే పర్ హాత్ రఖో. మేరే కంధే పర్ హాత్ రఖో. కంధా భుజము, కంధే పర్ ఇందాక చెప్పాను కదా, సింగులర్ అయినప్పటికీ దాని పక్కన ఒక విభక్తి వస్తే అది కూడా బహువచన రూపంలోకి మార్చాలి, కానీ సింగులర్గానే ఉంటుంది. ఓకే. ప్రపంచం మీద ప్రేమ. దునియా పర్ ప్రేమ్. దునియా పర్ ప్రేమ్. మొహం మీద నీళ్లు చల్లు. చెహరే పర్. మొహము, చెహరా సింగులర్ ఒకటే కదా, అయినప్పటికీ కూడా చెహరే పర్ అని ఎందుకు వచ్చింది? ఇందాక చెప్పినటువంటి రూల్ అప్లై చేయండి. చెహరే పర్ పానీ చిడ్కో. మొహం మీద నీళ్లు చల్లు. అతని మీద కేసు ఉంది. ఉస్ పర్ కేస్ హై. ఉస్ పర్ కేస్ హై. కేస్ అగెనిస్ట్ హిమ్. స్కూటర్ మీద కూర్చో. స్కూటర్ పర్ బైఠో. స్కూటర్ పర్ బైఠో. స్కూటర్ మీద కూర్చో. మంచం మీద కూర్చోండి. ఖాట్ పర్ బైఠియే. ఖాట్ పర్ బైఠియే. మంచం మీద కూర్చోండి. ఇంటి కప్పు పైన కోతి ఉంది. ఇంటి కప్పు రూఫ్ని ఛత్ అంటాం. ఛత్ కే ఊపర్ బందర్ హై. ఛత్ కే ఊపర్ బందర్ హై. ఫోన్ మీద స్క్రీన్ గార్డ్ ఉంది. ఫోన్ పర్ స్క్రీన్ గార్డ్ హై. ఫోను, స్క్రీన్ గార్డ్ అంతా ఇంగ్లీషే, ఇందులో జస్ట్ పర్ అండ్ హై. ఫోన్ పర్ స్క్రీన్ గార్డ్ హై. ఆకు మీద మంచు బిందువు. పత్తే పర్ ఓస్. ఓస్ ఓకే. డ్యూ ఉదయాన్ని ఆకు మీద ఉండేటువంటి ఓస్. పత్తే పర్ ఓస్. నా డ్రెస్ మీద మరక పడింది. మేరీ డ్రెస్ పర్ దాగ్ లగ్ గయా హై. లేదా మేరే కపడే పర్. కపడే అనాలి అనుకోండి. మేరే కపడే పర్ దాగ్ మచ్చ, మరక, లగ్ గయా హై. కంప్యూటర్ మీద పని చేయి. కంప్యూటర్ పర్ కామ్ కరో. కంప్యూటర్ పర్ కామ్ కరో. కంప్యూటర్ మీద పని చేయి. అందరి మీద సమానంగా. సబ్ పర్ సమాన్ రూప్ సే. అందరి మీద సమానంగా పంచు అనాలి అనుకోండి. సబ్ పర్ సమాన్ రూప్ సే బాంటో. ఈ విషయం మీద చర్చ. ఇస్ బాత్ పర్ చర్చా. ఇస్ బాత్ పర్ చర్చా. ఈ విషయం మీద చర్చ, డిస్కషన్. వాకిలి మీద నిలబడకు. దహ్లీజ్ పర్ మత్ ఖడే హో. లేదా ఆంగన్ అని కూడా అనొచ్చు. కోర్ట్ యార్డ్ ముందు ప్లేస్, ఇంటికి ముందు ప్లేస్ అని ఆంగన్ కూడా అంటారు. సో అక్కడ నిలబడకు. వీపు మీద బరువు. పీఠ్ పర్ బోజ్. బోజ్ అంటే బర్డెన్ అని కూడా ఉంటుంది. ఓకేనా. ఏదైనా ఒక పని కానీ లేకపోతే ఒక అప్పులు బరువు అయ్యాయి, అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం బోజ్ అనేది వాడచ్చు. పీఠ్ పర్ బోజ్. వీపు మీద బరువు. కనురెప్పల మీద కన్నీళ్ళు.
పలకోం పర్ ఆన్సు, పలకోం పర్ ఆన్సు, కనురెప్పల మీద కన్నీళ్ళు. బిల్డింగ్ పైన జెండా ఉంది, బిల్డింగ్ కే ऊपर झंडा है, లేదా घर के ऊपर या भवन के ऊपर జెండా है. నాతో పాటు వారలు చెప్పండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. నా జీవితం మీద నీ ప్రభావం, మేరీ జిందగీ పర్ తుమ్హారా అసర్, అసర్ అంటే ఎఫెక్ట్, ఇన్ఫ్లుయెన్స్. ఓకే, మేరీ జిందగీ పర్ తుమ్హారా అసర్. కాలి మీద దెబ్బ తగిలింది, పైర్ పర్ చోట్ లగి, పైర్ పర్ చోటు లగి, కాలి మీద దెబ్బ తగిలింది. నాతో పాటు వారలు చెప్పండి. తాళం మీద తుప్పు పట్టింది, తాలే పర్ జంగ్ లగ్ గయా, తాలే పర్ జంగ్ రస్ట్ లగ్ గయా, తాళం మీద తుప్పు పట్టింది. మేరే ఊపర్ జిమ్మేదారీ హై, నా మీద బాధ్యత ఉంది. సో మేరే ఊపర్ అంటే బాధ్యత అనేది కనిపించదు కదా, సో మేరే ఊపర్ జిమ్మేదారీ హై, నా మీద బాధ్యత ఉంది. నీ మీద పూర్తి నమ్మకం ఉంది, తుమ్హారే ఊపర్ పూరా భరోసా హై, తుమ్హారే ఊపర్ పూరా భరోసా హై, నీ మీద పూర్తి నమ్మకం ఉంది. మీ మీద అప్పు ఉండకూడదు, అప్పు కర్జ్, కర్జ్. आपके ऊपर कर्ज नहीं होना चाहिए, आपके ऊपर कर्ज नहीं होना चाहिए, ఉండకూడదు. మన మీద దేవుని కృప ఉంది, हमारे ऊपर భగవాన్ కీ కృపా హై. కీ కృప వచ్చింది అంటే కృప అనేవాడు ఫెమినైన్ అని గుర్తించండి. హమారే ఊపర్ భగవాన్ కీ కృపా హై. అతని మీద నల్లకోటు బాగుంటుంది అంటే అతను నల్లకోటు వేసుకుంటే బాగుంటుంది. ఉస్కే ఊపర్ కాలా కోట్ అచ్చా లగతా హై, ఉస్కే ఊపర్ కాలా కోట్ అచ్చా లగతా హై, అతని మీద నల్లకోటు బాగుంటుంది. దీనిపైన ఇంకేమీ పెట్టకు, ఇస్కే ఊపర్ ఔర్ కుచ్ మత్ రఖో, ఇస్కే ఊపర్ ఔర్ కుచ్ మత్ రఖో, దీనిపైన ఇంకేమీ పెట్టకు. నా మీద నీళ్లు పడ్డాయి, మేరే ఊపర్ పానీ గిరి గయా, మేరే ఊపర్ పానీ గిరా లేదా గిరి గయా ఏదైనా పర్వాలేదు. నీ మీద దుమ్ము పేరుకుపోయింది, తుమ్హారే ఊపర్ ధూల్ జమీ హై, తుమ్హారే ఊపర్ ధూల్ జమీ హై, నీ మీద దుమ్ము పేరుకుపోయింది. మీ మీద ఈ రంగు బాగుంటుంది, ఆప్కే ఊపర్ యహ రంగ్ జమతా హై, ఈ వర్డ్ బాగా నేర్చుకోండి. జమనా అంటే బాగా సూట్ అవుతుంది అని చెప్తాం కదా, ఆప్కే ఊపర్ యహ రంగ్ జమతా హై. మన మీద చాలా పని ఒత్తిడి ఉంది, హమారే ఊపర్ బహుత్ కామ్ కా బోझ హై, హమారే ఊపర్ బహుత్ కామ్ కా బోझ హై. సో బోझ అంటే బర్డెన్, బరువు. ఇక్కడ కూడా సేమ్, వర్క్ లోడ్ అంటే అది కూడా ఒక రకమైన బరువే కదా. అతని మీద అభియోగం మోపబడింది, ఉస్కే ఊపర్ ఆరోప్ లగాయా గయా, ఉస్కే ఊపర్ ఆరోప్ లగాయా గయా, అతని మీద అభియోగం మోపబడింది. అభియోగం ఆరోప్. దీని మీద మూత పెట్టు, ఇస్కే ఊపర్ ఢక్కన్ లగావు, ఇస్కే ఊపర్ ఢక్కన్ లగావు. నా మీద అనుమానం పడకు, మేరే ఊపర్ షక్ మత్ కరో, మేరే ఊపర్ షక్ మత్ కరో, నా మీద అనుమానం పడకు. నీ మీద పూలు పడ్డాయి, తుమ్హారే ఊపర్ ఫూల్ గిరే, తుమ్హారే ఊపర్ ఫూల్ గిరే. సో జాగ్రత్తగా
ఊపర్ అండ్ పర్ అనే దానికి సెన్స్, దాని యొక్క భావాన్ని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మీ మీద బాధ్యత ఎక్కువగా ఉంది. ఆప్కే ఊపర్ జిమ్మేదారీ జ్యాదా హై. ఆప్కే ఊపర్ జిమ్మేదారీ జ్యాదా హై. మీ మీద బాధ్యత ఎక్కువగా ఉంది. మన మీద కష్టం వచ్చింది. హమారే ఊపర్ సంకట్ ఆయా హై. హమారే ఊపర్ సంకట్ ఆయా హై. అతని మీద దుప్పటి వేయండి. ఉస్కే ఊపర్ చాదర్ డాల్ దో. ఉస్కే ఊపర్ చాదర్ డాల్ దో. అతని మీద దుప్పటి వేయండి. దీని మీద పెయింట్ వేయండి. ఇస్కే ఊపర్ పెయింట్ కరో. ఇస్కే ఊపర్ పెయింట్ కరో. దీని మీద పెయింట్ వేయండి. నా మీద ఉపకారం చేయకు. మేరే ఊపర్ ఎహసాన్ మత్ కరో. ఎటువంటి ఫేవరు చేయొద్దు. మేరే ఊపర్ ఎహసాన్ మత్ కరో యా మత్ దిఖావో, చూపించవద్దు అలా కూడా చెప్పచ్చు. నీ మీద అందరూ నవ్వుతున్నారు. తుమ్హారే ఊపర్ సబ్ లోగ్ హస్ రహే హై. తుమ్హారే ఊపర్ सब लोग हंस रहे हैं. ओके, सो अब तक हम लोग 70 सेंटेंसेस सीखे. तो जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.